ముస్లింల అతిపెద్ద పండుగ రంజాన్ వేళ ఉత్తరప్రదేశ్లోని మీరట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఎవరైనా రోడ్డుపై ప్రార్థనలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై నమాజ్ చేసేవారి పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రంజాన్ పండుగ వేళ మసీదులలో మాత్రమే ప్రార్థనలు చేయాలని ప్రజలను కోరుతున్నామని, ఈ మేరకు ముస్లిం మత పెద్దలు ఇమాంలకు విజ్ఞప్తి చేశామని పోలీసులు తెలిపారు. ఈద్ ప్రార్థనలు స్థానిక మసీదులు లేదా ఈద్గాలలో నిర్వహించుకోవాలని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా రోడ్లపై ప్రార్థనలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎలాంటి మత విద్వేషాలు వ్యాప్తి చెందకుండా సోషల్ మీడియాను కూడా నిశితంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. గత రంజాన్ పండుగ సందర్భంగా కొంతమంది నిబంధనలను ఉల్లంఘించారని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.